గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ గైడ్. 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 పిహెచ్డీలు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేసి ప్రపంచంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మకమైన 19 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్ చార్టర్ టై మెంబర్గా, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్టుగా, ఒక అకాడమేషియన్గా, ఒక మేనేజ్మెంట్ గురువుగా పేరొందారు డాక్టర్ నారాయణ గారు. 3 ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్నారు. సో మన స్టూడియోలో ఉన్నారు. 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 పిహెచ్డీలతో పాటు 18 ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి మనతో ఉన్నారు. ఆయనే మేనేజ్మెంట్ గురు, విద్యావేత్త డాక్టర్ నారాయణ గారు. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. సో మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఏమైనా డీటెయిల్స్, వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, 9666365365. సో సార్ చెప్పండి, అసలు 3 ఇయర్స్ హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి ఎలిజిబుల్ ఏమిటి సార్? ఈరోజు మన దగ్గర బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు 100% జాబ్ వచ్చే కోర్సు ఉంది. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవాలంటే ఎవరు ఎలిజిబుల్ అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, పాలిటెక్నిక్, ఇలాగ ఇంటర్మీడియట్లో ఏ గ్రూపు చదివినా కూడా 3 ఇయర్స్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకొని ఎలిజిబుల్ అవుతారు వీళ్ళు. ఓకే సార్, సో మీ కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఎలాంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది? ఈరోజు చాలామందికి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనగానే ఏమనుకుంటున్నారంటే హోటల్స్లోనే జాబ్స్ ఉంటాయి, అది కూడా కుకింగ్, సర్వీసింగ్ అనుకుంటారు. కానీ హోటల్ మేనేజ్మెంట్, హోటల్ పక్కన ఏం వర్డ్ ఉంది? మేనేజ్మెంట్ అనే వర్డ్ ఉంది. అంటే మేనేజ్మెంట్ జాబ్స్ చేసుకోవచ్చు. అంటే లైక్ దీంట్లో హెచ్ఆర్ మేనేజరు, ట్రైనింగ్ మేనేజరు, జనరల్ మేనేజరు, బ్యాంక్వెట్ హాల్ మేనేజరు, ఇలాగా చాలా రకాల మేనేజ్మెంట్ జాబ్స్ ఉంటాయి. ఈ కోర్సు చేస్తే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు 8 సెక్టార్స్లో 80 కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. దీంట్లో మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా చదువుతారు. హెచ్ఆర్ఎం అని, మార్కెటింగ్ అని, ఫినాన్స్ అని, ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి చాలామంది తెలియని విషయము మేనేజ్మెంట్ జాబ్స్ చేసుకోవచ్చు అనే సంగతి కూడా చాలామంది తెలియని విషయం. ఓకే సార్, సో మేనేజ్మెంట్ జాబ్స్తో పాటు, మంచి జాబ్స్తో పాటు అంటే మంచి ప్యాకేజ్ రావడానికి వాల్యూ యాడ్ అండ్ కోర్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా సార్? ఎస్, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు 3 ఇయర్స్ కోర్సు కాబట్టి దీంతో పాటు మనము 3 ఇయర్స్కి 3 వాల్యూ యాడ్ అండ్ కోర్సు ఇస్తున్నాం. ఏంటి వాల్యూ యాడ్ అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. ఇది విడిగా చదువుకోవాలంటే ఇప్పుడు 4 to 10 lakhs ఉంది. చాలా డిమాండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో రిలేటెడ్ కోర్సు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. ప్రతిదీ ఒక ఈవెంట్ చేయాలన్నా, స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ, కల్చరల్ ఈవెంట్స్ కానీ, పొలిటికల్ ఈవెంట్స్ కానీ, సినిమా ఆడియో ఈవెంట్స్ కానీ, ఇలాంటి ఈవెంట్స్కి ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఎలిజిబుల్ అవుతారు. అందువల్ల స్పెషల్గా ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు, సెకండ్ ఇయర్కి బార్ టెండింగ్, థర్డ్ ఇయర్కి కలర్ స్కిల్స్ ఆర్ కార్వింగ్, అలాగా ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క కోర్సు వాల్యూ కోర్సు ఇస్తున్నాం. ఈ బిహెచ్ఎం ప్లస్ మళ్ళీ ఈ వాల్యూ కోర్సెస్ దట్టు ఈరోజు మనం J1 వీసా మీద గ్రేట్ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు థర్డ్ ఇయర్ అయిపోయిన వెంటనే J1 వీసా మీద యూఎస్ పంపిస్తున్నాం. మినిమము స్టూడెంట్స్ని 3 కేటగిరీస్లో చేయొచ్చు. బిలో ఎవరేజ్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్, అబవ్ యావరేజ్ స్టూడెంట్. అంటే బిలో యావరేజ్ స్టూడెంట్ చదవలేని వ్యక్తి కూడా మినిమం 10 lakhs ప్యాకేజీ పర్ యానం, అంటే 85,000. చదవగల స్టూడెంట్స్కి 30 lakhs డివైడ్ బై 12 months 2.5 lakh. బాగా ఒక మాస్టర్ క్లవర్ స్టూడెంట్ ఉంటే 60 lakhs ప్యాకేజీ, 5 lakhs పడుతుంది మంత్లీకి. అంటే ఏ ఇంజనీరింగ్ చదివినా కూడా, ఏ సిఏ చదివినా కూడా అంత ప్యాకేజీ ఎవరు రావట్లా. ఈరోజు మన దగ్గర ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి 1998లో, అంటే ఆల్మోస్ట్ ఒక సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్నాం. 25 years కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 25 countries మన స్టూడెంట్స్ ఉన్నారు, వెల్ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నారు. ఓకే సార్, సో మీరు మంచి ప్యాకేజీలు చెప్తున్నారు, సాలరీస్వి. సో టాప్ పొజిషన్లో జాబ్ రావడానికి 6 types ఆఫ్ స్కిల్స్ మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు, అంటే వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షూర్. ఈరోజు మన దగ్గర డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో చదువుకోవడం వల్ల 5 benefits కల్పిస్తున్నాం. ఏంటి 5 benefits అంటే ఫస్ట్ బెనిఫిట్ 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. జాబ్ గ్యారంటీ బాండ్ పేపర్ ఇస్తున్న వాళ్ళలోనే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ మంది. ఎలాగ ఇస్తున్నాం అనేది నేను ముందుగా చెప్తాను. సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి 3 yearsలో ఇన్క్లూడింగ్ ఫీజులోనే ఫారిన్ టూర్ ఉంటుంది.
అంటే ఫ్రీ ఫారిన్ టూర్ లెక్క, ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ వస్తుంది తక్కువ ఫీజులతో. ఇక థర్డ్ బెనిఫిట్ సరికి ఇందాక మనం చెప్పిన 3 ఇయర్స్కి 3 వాల్యూ యాడ్ సర్టిఫికెట్స్. ఫోర్త్ బెనిఫిట్ సరికి మన దగ్గర చదువుకోవాలని మీకు ఉండాలి కానీ ఫస్ట్ 6 months ఫ్రీ ఇంట్రెస్ట్, అంటే ఇంట్రెస్ట్ లేకుండా బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తున్నాం. 6 months వాళ్ళు ఈఎంఐ లెక్కన కట్టుకోవచ్చు. ఒక సపోజ్ 1 lakh ఫీజు అనుకోండి, మంత్లీ 16,000 సమ్ చేంజ్, అలాగే 6 months వచ్చు ఇంట్రెస్ట్ లేకుండా. అదొక బెనిఫిట్ కల్పిస్తూ ఉన్నాం. 100% జాబ్ గ్యారంటీ, ఫ్రీ ఫారిన్ టూరు, 3 yearsకి 3 వాల్యూ కోర్సెస్, తర్వాత సరికి జాబ్ గ్యారంటీ. తర్వాత ఇంకోటి 5వ బెనిఫిట్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి 35,000 స్కాలర్షిప్ వస్తుంది. మంచి బెనిఫిట్స్తో ఉన్నాయి. ఆ విధంగా మీరు అడిగారు ఒక విషయం, మరి 100% జాబ్ గ్యారంటీ రావాలంటే మాటల బాండ్ పేపర్ ఇవ్వాలంటే ఎంత స్కిల్ నేర్పించాలి. అందువలన మంత్లో 4 weeks ఉంటుంది. ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ సరికి 6 types ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ అందిస్తాం. సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ సరికి 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్, 6 types ఆఫ్ స్కిల్స్, 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. అంటే స్కిల్స్లో ఏంటిది, లీడర్షిప్ స్కిల్స్, ఒక హెచ్ఆర్ మేనేజరు, ఒక ట్రైనింగ్ మేనేజరు, ఒక జనరల్ మేనేజరు, ఒక హెడ్ మరి ఉండాలంటే అలాంటి లీడర్ స్కిల్స్ ఏంటి. తర్వాత సెకండ్ వచ్చరికి ట్యూస్డే కమ్యూనికేషన్ స్కిల్స్, వెనస్డే వచ్చరికి ఇంటర్వ్యూ స్కిల్స్. ఎప్పుడు జాబ్ వచ్చినప్పుడు ముందు ఇంటర్వ్యూ స్కిల్స్ ట్రైనింగ్ తీసుకుంటుంటారు. ఇక్కడ మన దగ్గర ఫ్రమ్ ద బిగినింగ్ డే 1 నుంచి వాళ్ళకి ఇంటర్వ్యూ స్కిల్స్ ఇస్తున్నాం. తర్వాత థర్స్డే వచ్చరికి ఎనాలిటికల్ స్కిల్స్, లైఫ్లో కానీ జాబ్లో కానీ మనం ఎలాగ ఎనాలిసిస్ చేసుకోవాలి మన లైఫ్ అనేది. ఫ్రైడే వచ్చేసరికి సబ్జెక్ట్ స్కిల్స్, సాటర్డే సరికి ఇంటర్ పర్సనల్ స్కిల్స్. అలాగా 6 types ఆఫ్ స్కిల్స్ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ట్రైనింగ్ మీద వాళ్ళు బ్రహ్మాండంగా వెళ్తారు. ఇక సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్, లేటరల్ థింకింగ్, ఇన్నోవేటివ్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్. ఇలాగా ఒక్కొక్క టాక్, ఒక థింకింగ్ని ఎలా పెంచుకోవాలి, ఆ థింకింగ్ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో బ్రహ్మాండంగా నాలెడ్జ్ వస్తుంది. మరి ఎందుకు రాదు జాబ్ అలాంటి వాళ్ళకి, ఇంకా అలాగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఓకే సార్, సో మీరు ఇచ్చే ఐడియాస్తో అడ్వైసెస్తో మంచిగా వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు ఒక లైఫ్లో. సో అంటే మీ దగ్గర 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ కూడా ఉందని చెప్తారు కదా, దాని గురించి ఇప్పుడు మనం అనుకున్నాం 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ఎలాగ ఆలోచించాలి. అందరిలాగా ఆలోచిస్తే మనకు మన ప్యాకేజ్ ఎందుకు వస్తుంది, మనకు ప్రమోషన్ ఎందుకు వస్తుంది, జనరల్ మేనేజర్ ఎలా అవుతాము. లేటరల్ థింకింగ్, క్రియేట్ థింకింగ్, లాజికల్ థింకింగ్, ప్రతిదీ లాజికల్గా ఆలోచించాలి. ఇన్నోవేటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, విన్ థింకింగ్. ఒక జాబ్లో ఒక కంపెనీలో ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు. నువ్వు గెలవాలి, నేను గెలవాలి, నువ్వు వాడాలి, నేను గెలవాలని కాకుండా, నేను వాడాలి, నువ్వు గెలవాలని కాకుండా విన్ థింకింగ్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. ఇలా దానిపైన ఎవ్రీ డే 0 hour పెట్టాం మనం, 9 to 10 0 hour. ఆ 0 hourలో ఈ పవర్ ఆఫ్ థింకింగ్ని వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తుంటాం కాబట్టి ఆ థింకింగ్ లెవెల్స్ని పెంచుతూ ఉంటాం మనం. ఓకే సార్, సో ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఓన్లీ హోటల్స్లోనే జాబ్ వస్తుంది అని అనుకుంటారు. అంటే ఈ హోటల్స్లో కాకుండా వేరే ఏ సెక్టర్లో కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది? ఎస్, ఇప్పుడు మనం ఫస్ట్ అనుకున్నాం హోటల్ మేము కూడా చేస్తే హోటల్స్ కాదు, రెస్టారెంట్స్ కాదు, చాలా మంది తెలియదు. 8 sectors జాబ్స్ ఉంటాయి. 8 sectors అంటే ఇది హోటల్ ఇండస్ట్రీ, హోటల్స్ కాదు. హోటల్ ఇండస్ట్రీ అంటే 5-star హోటల్లో 500 to 1000 members ఎంప్లాయీస్ ఉంటారు. అంటే అంతమంది ఎంప్లాయీస్కి హైరారిక్ ఉంటుందిగా, లైక్ జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్, బ్యాంక్వెట్ హాల్ మేనేజర్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ ఉంటాయి కదా. ఒకవేళ ఇన్ కేస్ మనకు హోటల్ ఇండస్ట్రీ ఇష్టం లేదు, ఎయిర్లైన్స్లో జాబ్ చేసుకోవచ్చు. ఎయిర్లైన్స్ బ్రహ్మాండం ఉంటుంది, ఫ్లైట్లలో, ఎయిర్పోర్ట్లో. థర్డ్ సార్ క్రూజ్ అంటే పెద్ద షిప్స్లో జాబ్స్ ఉంటాయి. ఫోర్త్ సార్ టూరిజం సెక్టర్. టూరిజం మీన్స్ బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ ప్లేసెస్, బ్యూటిఫుల్ కంట్రీస్లో లైక్ స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్. లైఫ్లో చనిపోయే లోపల ఈ కంట్రీస్ చూడాల్సిన కంట్రీస్, అలాంటి వాటిలో జాబ్స్ ఉంటాయి. వీళ్ళు సంపాదించుకుంటూనే ఇవన్నీ ఎంజాయ్ చేస్తారు. ఫిఫ్త్ వచ్చరికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఎడ్యుకేషన్స్ ఏంటి, మరి హోటల్ మీద కోర్సు కాలేజెస్ ఉంటాయి కదా, మరి ఆ కోర్సు చేసిన వ్యక్తులకి ఆ కోర్సులో ఫ్యాకల్టీ, లెక్చరర్స్గా ప్రిన్సిపల్గా వెళ్ళొచ్చు కదా. లెక్చరర్స్ అంటే సొసైటీలో రెస్పాన్సిబుల్ జాబే కదా. మరి ఎవరన్నారు కుకింగ్ జాబ్ అనేసి. తర్వాత రైల్వేస్లో ఇప్పుడు శతాబ్ది ఎక్స్ప్రెస్లు, వందే భారత్లు ఉంటాయి. ఎవ్రీ 3 courses-కి ఒక మేనేజర్ ఉంటారు. అలాగే తర్వాత రిటైల్ సెక్టార్, డీమార్ట్ ఏంటి, మెట్రో ఏంటి వస్తున్నాయి. దాంట్లో హెడ్ పోస్టులు, జనరల్ మేనేజర్ పోస్టులు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే మరి హాస్పిటల్స్లో, మల్టీనేషనల్ కంపెనీస్లో, మరి మల్టీనేషనల్ కంపెనీస్లో సాఫ్ట్వేర్ జాబ్స్కి ఉంటాయి అనొచ్చు. మరి దాంట్లో హెడ్ పోస్టులు, మేనేజర్ పోస్టులు ఎవరు చేయాలి? ఇవే చేస్తారు. ఈ విషయాలు తెలియక చాలామంది హోటల్ మీద కోర్సు తక్కువ అనుకుంటున్నారు. జాబ్స్ చాలా స్కేర్ సీట్ ఉంది. ఇవాళ చాలామంది కోవిడ్ నుంచి చాలామంది ఇంకా తేరుకోలేదు, హోటల్ మీద కోర్సు జాబ్స్ లేవో అనుకుంటున్నారు. ఇవాళ చాలా స్కేర్ సీట్ ఉంది. ఇమ్మీడియట్ జాబ్స్ వస్తున్నాయి, మంచి ప్యాకేజ్ ఉంది. హ్యాపీగా కళ్ళు మూసుకొని లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే హ్యాపీగా హోటల్ మీద కోర్సు చదువుకోవచ్చు.
ఒకసారి అంటే కొంతమంది ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఓన్లీ చెఫ్ లేకపోతే సర్వీస్ పోస్ట్లే ఉంటాయని అనుకుంటారు. వాళ్ళ గురించి వాళ్ళ డౌట్. అందువలన హోటల్ మెన్ కోర్సు చెఫ్ కుకింగ్ కాదు. ఇప్పుడే చెప్పాను 80 రకాల 80 కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయని. చాలా మంది అనుకున్నారు హోటల్ మెన్ కోర్స్ చేస్తే ఏమైనా ఆర్డినరీ పీపుల్ ఏమో, చదవలేని వాళ్ళేమో, లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చదువుతారేమో, మనం ఏంటి బీటెక్ చదవాలి, బీఏ ఏదో పెద్ద కోర్సు చదవాలి, చదివితేనే పెద్ద అనుకుంటున్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, మన మాజీ క్రికెట్ కెప్టెన్ ధోని వాళ్ళ వైఫ్ సాక్షి హోటల్ మెన్ కోర్స్ చేసింది. మన సినిమా యాక్టర్ మరి ఆర్తి యాక్టర్ కాదు, ఎవరు మన కాజల్ సిస్టర్ నిషా అగర్వాల్, ఆమె ఈ కోర్స్ చేసింది. లయ ప్రేమించు మనకు ఓల్డ్ హీరోయిన్ ఉంది. ఇలా చాలా మంది స్వయంవరం ఫ్రేమ్ హీరో వేణు కానీ ఇలాంటి బోల్డ్ ఎంతమంది చెప్పుకుంటూ పోతుంటే బోల్డ్ ఎంతమంది హోటల్ మెన్ కోర్స్ చేస్తారు. మరి తక్కువ కోర్స్ అంటే వాళ్ళందరూ ఎందుకు చదువుతారండి? చాలా టాప్ లెవెల్ కోర్సు హోటల్ మెన్ కోర్సు, ఇంటర్నేషనల్ కోర్సు, ప్రొఫెషనల్ కోర్సు, లైఫ్లో ఎంజాయ్ చేసే కోర్సు, బ్లేజర్ టైతో మనకు షూట్తో గ్రూమింగ్తో మేనేజర్ జాబ్స్ ఉంటాయి. అందువల్ల హ్యాపీగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే కోర్స్ ఇది. ఓకే సార్, అంటే ఫైనల్గా మీ దగ్గర హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే పక్కా మంచి జాబ్ మరియు శాలరీ ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుందని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు హోటల్ మేనేజ్మెంట్ మరియు బీబీఏ, ఈడీపీ మరియు మిగతా కోర్సుల గురించి తెలుసుకోవాలనుకుంటే 8367215215 9366365365 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకే సార్, సో బీబీఏ, ఈడీపీ డిగ్రీ చేయడానికి ఇంటర్లో ఏ గ్రూప్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు? ఈరోజు మన దగ్గర చాలా ఫేమస్ అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తర్వాత ఎవరైనా మేము మంచి టాప్ లెవెల్కి వెళ్ళాలి, ఒక బిజినెస్ మ్యాన్ వెళ్ళాలని ఉంది, లేదా పెద్ద కంపెనీకి లైక్ జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఇఓ అలాంటి పోస్టులు చేయాలని, మంచి ప్యాకేజ్ 10 to 20 lakhs 1 crore వెళ్ళాలని ఉంది. అలాంటి వాళ్ళకి అలా ఇంజనీరింగ్ కాకుండా కొంతమంది డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళకి బీబీఏ, ఈడీపీ చాలా సూపర్ ప్రోగ్రామ్. అసలు బీబీఏ అంటే ఏంటో చూద్దాం. బీబీఏ ఫుల్ ఫాము బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ రెండో బీలు మనం అబ్జర్వ్ చేయాలి. సెకండ్ బీలో ఏముంది? బిజినెస్ అంటే ఏంటండి? బిజినెస్ అంటే మన ఓన్గా ఏదన్నా ఒక స్టార్టప్ లాంటి కంపెనీ చేయాలి కదా. కానీ ఈరోజు మనకి ఏం చేస్తుందంటే మన స్టేట్ కానీ, ఇండియా కానీ, వరల్డ్ కానీ పేర్లేనేమో బిజినెస్ పెట్టుకొని థియరీ సబ్జెక్టులు చెప్తున్నారండి. థియరీ సబ్జెక్టులు చెప్పినంతకాలం అమాంగ్ 4 walls బిజినెస్ పెట్టగలుగుతాడా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. థియరీ చదివితే థియరీ రాస్తాడు, థియరీ రాస్తే ఎవరైనా జాబ్ ఇవ్వాలంతే, జాబ్ ఇవ్వలేకపోతే బతకలేడు. లైక్ అక్వేరియంలో ఏంటంటే ఫిష్, వాటర్ లేకపోతే బతకలేదు కదా. అలాగనే ఈ బీబీఏ కోర్స్ చేసిన తర్వాత బీబీఏ చాలా డిమాండ్, పవర్ఫుల్ డిగ్రీ, కానీ పవర్ తీసి పడేస్తారు. దాంట్లో పవర్ తీసి క్లాస్ రూమ్లో టీచ్ చేస్తున్నారండి. క్లాస్ రూమ్ టీచ్ చేస్తే జాబ్ చేస్తాడే కానీ బిజినెస్ పెట్టగలుగుతాడా? ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈడీపీ అనేది చాలా స్పెషల్ ప్రోగ్రామ్, ఎవ్వరూ ఇవ్వలేని ప్రోగ్రామ్, మనం మాత్రం ఇస్తున్న ప్రోగ్రామ్ ఈడీపీ. ఈడీపీ అంటే ఈ ఫర్ ఎంటర్ప్రినర్. ఎంటర్ప్రినర్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ మ్యాన్. డి ఫర్ డెవలప్మెంట్, పి అండ్ ప్రోగ్రామ్. బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ఇది బీబీఏ అనేది 3 years ప్రోగ్రామ్. ఇంటర్మీడియట్లో ఎవరైనా చేసుకోవచ్చు, ఏ గ్రూప్ వల్ల, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీసీ. ఇది 3 years ప్రోగ్రామ్ కదా. ఇయర్లీ 2 semesters, 3 2 6 semesters ఉంటుంది. 6 times మనము ఇండస్ట్రీస్కి వెళ్తాం, ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. కార్లు, బైకులు, స్కూటర్లు ఎలా తయారవుతున్నాయి, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు ఎలా తయారవుతున్నాయి. సెకండ్ సెమిస్టర్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, బట్టలు ఎలా తయారవుతున్నాయి, క్లోత్ ఎలా తయారవుతుంది, దాంట్లో డైయింగ్ ఏంది, డిజైనింగ్ ఏంది, మరి జిన్నింగ్ ఏంది, స్పిన్నింగ్ ఏంది, వీవింగ్ ఏంది, డైయింగ్, డిజైనింగ్, ప్యాకింగ్, అపెరల్, రెడీమేడ్స్ ఎలా తయారవుతున్నాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది. ఇదంతా లైవ్ ప్రోగ్రామ్. ఇది ఎవ్వరూ తీసుకెళ్ళట్లేదు 100%. ఆ నాలెడ్జ్ మనకి ఎప్పుడైతే ఉంటుందో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ నాలెడ్జ్ ఖచ్చితంగా స్టార్ట్అప్ కంపెనీ పెట్టగలుగుతాం. తర్వాత 3rd సెమిస్టర్కి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం, మెడిసిన్స్ ఎలా తయారవుతున్నాయి. 4th వచ్చరికి మనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ఎలా తయారవుతుంది, చాక్లెట్, బిస్కెట్, కుకీస్, కేక్స్, బ్రెడ్స్ ఎలా తయారవుతున్నాయి. 5th వచ్చరికి బ్యావరేజ్ ఇండస్ట్రీస్. బ్యావరేజ్ అంటే ఏంటండి, లైక్ ఎనీ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్, థమ్స్అప్ ఏంటి, కోకోకోలా ఏంది, ఆల్కహాల్ ఏంది, సాఫ్ట్ డ్రింక్స్ ఏంది, వాటర్ ఏంటి, కెల్లి, బిస్లరీ, టాటా కాపీ, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి. 6th వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. లైక్ మనిషి నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పండుకున్నందుకు సోప్స్ ఏంటి, పేస్ట్ ఏంటి, బ్రష్ ఏంటి, కాస్మెటిక్స్ ఏంటి, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి. ఇంత నాలెడ్జ్ మన దగ్గర 3 years ఉంటే ఎందుకు బిజినెస్ పెట్టలేమండి? నేను బిజినెస్ పెట్టలేను, నాకు ధైర్యం లేదు అన్న వ్యక్తులకి ఇన్ని కంపెనీలకు మనం తిరుగుతా ఉన్నాం, ఫిజికల్గా ప్రాక్టికల్ తిరుగుతూ ఉన్నాం, ఎవరైనా జాబ్ ఇవ్వరా? కళ్ళు మూసుకొని ఇస్తారు. దీంట్లో కూడా మనకు 5 benefits ఉన్నాయి. మన దగ్గర బీబీఏ, ఈడీపీ ఉంది. బీకామ్ గురించి చెప్పుకుందాం. బీకామ్
బి అంటే ఏంటి బ్యాచులర్, కామర్స్ అంటే కామర్స్ అన్న లైక్ బిజినెస్ మళ్ళీ, కానీ ఎవరు చెప్పట్లా. బీ కామర్సర్కి 4 సబ్జెక్టులు మెయిన్ ఉన్నాయి: ఆడిటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఈ సబ్జెక్టులకి 100 మార్క్స్ ఇప్పిస్తారు ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్లో. మార్క్స్ థియరీ పరకం చేసుకుంటే ఏంటి మనకు ఉపయోగము? ఇదే మన బిజినెస్ మన ఇండస్ట్రీకి పోతే ఆడిటింగ్ ఎలా జరుగుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా జరుగుతుంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఏంది, కాస్ట్ అకౌంటింగ్ ఏంది, ఈ సబ్జెక్ట్లో అక్కడ మనం నేర్చుకొని వస్తే మన బిజినెస్ పనికి ఆల్రెడీ అండి. ఇక 3వ డిగ్రీ మన దగ్గర బీసీఏ. బీసీ అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇక్కడ మెయిన్ వర్డ్ ఏంటి బీసీఏలో? ఏ అనేది ఇంపార్టెంట్. ఏంటంటే అప్లికేషన్. కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి కంప్యూటర్ నేర్పిస్తే ఎట్లా అండి? బీసీఏ ఈక్వల్ టు బీటెక్ సిఎస్, అంటే బీటెక్ బ్యాచులర్ టెక్నాలజీ, సిఎస్ కంప్యూటర్ సైన్స్. అది 4 years అవుతారు, ఇక్కడ 3 years అవుతారు. 85% సేమ్ సబ్జెక్టులు. ఇక్కడ మన దగ్గర ఏం చేస్తున్నామంటే బీసీఏ చేసినా, బీకామ్ చేసినా, బీబీఏ చేసిన మన దగ్గర 6 సెమిస్టర్స్కి 6 సెక్టార్స్లో ఇండస్ట్రీస్ ఉంటాయి. మనం ఇందాక చెప్పినట్టుగా ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యావరేజ్ ఇండస్ట్రీస్, ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్. దీనిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు? ఫ్రాంచైజీకి మనం ఎట్లా తీసుకెళ్ళచ్చు? ఫ్రాంచైజీకి వెళ్తే ఒక 4 పార్ట్నర్స్కి ఎలా పెట్టుకోవచ్చు? ఫ్రాంచైజీ అంటే ఏంటి? ఒక బ్రాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా కార్ ఉంది, టయోటా ఉంది, హోండా ఉంది, హుండాయ్ ఉంది. దీని ఫ్రాంచైజీగా ఎలా తీసుకోవాలి? ఓకే, బైకులు ఉన్నవి, బైక్ని ఎలా తీసుకోవాలి? తర్వాత మనకు టెక్స్టైల్స్ ఉన్నవి, ఒక జుడే ఏంటి, ఒక జుడేక్ ఏంటి, యారో ఏంటి, ఇప్పుడు వెస్టేజ్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి కదా బ్రహ్మాండంగా. దాన్ని తీసుకోవచ్చు కదా. ఒక మెడిప్లస్ తీసుకుందాం, అపోలో ఫార్మసీ తీసుకుందాం, దాన్ని తీసుకోవచ్చు కదా. 3 to 5 lakhs సంపాదించుకోవచ్చు అండి. నిజంగా చెప్తున్నాను. ఈ విషయం ఎవరు చెప్పట్లా. ఓన్లీ థియరీ చదవండి, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయండి, మార్క్స్ తెచ్చుకోండి. ఏం చేసుకోండి థియరీ మార్క్స్? నేను అంటున్నాను ఒక విషయం, మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, నిజంగా నాకు చెప్పండి. ఎవరికైనా 90-95% ర్యాంక్ వస్తే మా వాడు, మా అమ్మాయి సూపర్ క్లవర్ అంటున్నారు, సూపర్ ఇంటెలిజెంట్ అంటున్నారు. ఇంటెలిజెంట్ అంటే ఏంటి, క్లవర్ అంటే ఏంటంటే మార్క్స్ని బట్టి ఇంటెలిజెంట్ క్లవర్ కాదు. మార్క్స్ 99 మార్క్స్ వస్తున్నాయి అంటే మాస్టర్ గారు థియరీ చెప్పారు, ఆయన బైహెడ్ చేసి, స్టూడెంట్ బైహెడ్ చేసి థియరీ రాస్తారు. ఎగ్జామ్స్ థియరీ బాగా రాస్తే 12 times బైహెడ్ చేస్తున్నారు, 12 times ప్రాక్టీస్ చేస్తున్నారు. 99 మార్క్స్ స్టేట్ ర్యాంకు, అఫ్ కోర్స్ ఇండియా ర్యాంక్ కూడా రావచ్చు. దానిని మెమొరీ బాయ్ అంటారు, మెమొరీ గర్ల్ అంటారు. ఇంటెలిజెంట్ గర్ల్, ఇంటెలిజెంట్ బాయ్ కాదు, క్లవర్ బాయ్ కాదు. తెలియక మనం ఇంటెలిజెంట్ క్లవర్ బాయ్ అంటున్నాము. ఏమన్నాలి ఇక్కడ మనం? మెమొరీ గర్ల్. ఎందుకంటే 12 times చదివింది, 12 times రాసింది బాయ్, అందువల్ల స్టేట్ ర్యాంక్ వచ్చింది. బై బర్త్ బ్లడ్లో వస్తుంది తెలివి. ఆ తెలివిని పట్టుకొని క్లవర్ ఇంటెలిజెంట్ అంటే, క్లవర్ ఇంటెలిజెంట్ ఎప్పుడన్నా అంటే ఒక 5 lakhs ఇస్తే 1 crore చేయాలి, లేదా ఒక కంపెనీ పెట్టాలి, లేకపోతే ఈ వస్తువుని ఎట్లా కాదు ఇంకో రకంగా చేయాలి. అప్పుడు కదా క్లవర్ అనేది, అప్పుడు కదా ఇంటెలిజెంట్ అనేది. ఇవన్నీ మనం మర్చిపోయి మెమొరీని పెట్టుకొని మనం ఇంటెలిజెంట్ క్లవర్ అని వాడుతూ ఉన్నాం. కానీ ఏం వాడాలి ఇక్కడ మనం? అందరూ గుర్తుపెట్టుకోండి, క్లవర్ బాయ్ ఇంటెలిజెంట్ కావాలి అనాల్సిందే, కానీ ఆ పదల వాడుకోదు, మెమొరీని వాడాలి మనం. ఓకే సార్, సో మీ దగ్గర బీబీఏ ఈడీపీ చేస్తే పర్ఫెక్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందని అర్థమైంది. సో దీంతో పాటు మంచి ప్యాకేజ్ అండ్ జాబ్ కూడా వస్తుందని అర్థమైంది. సో అంటే చాలా మంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటారు, అంటే ఫెయిల్యూర్ స్టూడెంట్స్, అంటే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా 1 sitting ఎగ్జామ్ రాసి ఏమైనా డిగ్రీ చేసుకోవచ్చు అంటారా? అయితే చాలామంది మరి తెలంగాణ కానీ ఏపీ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మొన్న లాస్ట్ 1 week రాశారు. వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఒక 10 days రిజల్ట్ వస్తుంది, మళ్ళీ నేను ఫెయిల్ అయ్యాను, నా ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, నా లైఫ్ ఏంటి అని నెగిటివ్ ఆలోచించకండి ఎవరు కూడా. ఇంకా నా జీవితంలో చాలామంది మా రిజల్ట్ చూస్తే దగ్గర అఫిషియల్గా అయితేనే 30-40 members సూసైడ్ చేసుకున్నారు. ఆ ఆలోచన రానివ్వకండి. ఒక్కసారి జీవితంలో ఫెయిల్ అవుతే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు, టాప్ లెవెల్కి వెళ్తారు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఒకవేళ థామస్ అల్వా ఎడిసన్ తీసుకున్నా, బోల్డ్ అబ్రహం లింకన్ తీసుకున్నా, జీవితంలో వాళ్ళు 2, 3, 4, 5 సార్లు ఫెయిల్ అయినారు, కానీ ప్రపంచానికి వాళ్ళు ఫేమస్ చరిత్ర సృష్టించారు. అందువలన అలాంటి వాళ్ళకి ఏ గ్రూప్ చదివిన ఎంపీసీ, బైపీసీ, ఎంసీ అది ఫెయిల్ అయినా కూడా మన దగ్గర 1 sitting ఎగ్జామ్ ఉంటుంది అదర్ బోర్డు నుంచి. ఆ 1 sitting ఎగ్జామ్ 5 days ఉంటుంది, అందులో పాస్ అవుతారు. పాస్ అవుతే రెగ్యులర్ డిగ్రీ చేసుకోవడానికి కూడా మనకు తెలంగాణ ఈక్వల్ సర్టిఫికేట్, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ వస్తుంది. అందువల్ల అలా కూడా చేసుకునే అవకాశం ఉంది. మీకు ఇలాంటి ప్రతి విషయం తెలుసుకోవాలంటే దీని గురించి ఫెయిల్ అయిన స్టూడెంట్ కూడా అవకాశం ఉంది. డిప్లొమా కోర్సు చేసుకోవచ్చు, మంచి ప్యాకేజ్ ఉంది. దానికి మీరు నంబర్ నోట్ చేసుకోండి, 9666 365 365. సంవత్సరంలో 360 రోజులు అంటాం కదా, 365 days అంటాం కదా, అది చాలా ఈజీగా గుర్తుపెట్టుకున్న నెంబర్ 365 days 365. అలాగే ఇంకోటి 8367215215 మనకు స్క్రోల్ మీకు కనిపిస్తుంది. అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫెయిల్ అయిన ఇబ్బంది లేదు. ఒక టాప్ పొజిషన్కి వెళ్ళాలి ఉంది అంటే డాక్టర్ నారాయణ కాలేజ్ మీకోసం ఉంది. మేము దానికోసం మీకు మంచి ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చేసి అన్ని రకాల స్కిల్స్ నేర్పించి, అన్ని రకాల పవర్ ఆఫ్ థింకింగ్ నేర్పించి మేము టాప్లోకి తీసుకెళ్తాం. ఓకే సార్, మరి కాలర్ రెడీగా ఉన్నారు, హైదరాబాద్ నుంచి లిఖిత. హలో అండి లిఖిత గారు. హలో సార్తో మాట్లాడండి. హలో హలో సార్. చెప్పండి సార్, నేను 3 years హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాను సార్. అమ్మా వాయిస్ బ్రేక్.
హలో సార్. అమ్మా చెప్పమ్మా. 3 years హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాను సార్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ హైదరాబాద్లో ఎల్బీ నగర్ ఎయిమ్స్ కాలేజ్లో. ఓకే. దాంట్లో ఇంకా ప్లేస్మెంట్స్ రాలేదు సార్. ఫ్యూచర్ జాబ్స్ ఏమైనా వస్తాయా అని చెప్పేసి. వస్తాయమ్మా, మీకు ప్లేస్మెంట్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. హ్యాపీగా మీకు బ్రహ్మాండంగా నీకు మంచి ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ ఉందనుకో, మనకు J1 వీసా మీద యూఎస్కి పంపే బ్రహ్మాండంగా అవకాశం ఉంది. కాబట్టి J1 వీసా రావాలంటే పక్కగా ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ కావాలి. ఆ విధంగా మనం ఏర్పాటు చేస్తాం. అందుకే చెప్పు కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మనం Day 1 నుంచి హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకి 100% జాబ్ గ్యారంటీ రాసిస్తున్నామంటే మన వరల్డ్లోనే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ అగ్రిమెంట్ రాసే ఇన్స్టిట్యూట్. అంటే ఇందాక చెప్పా 6 types ఆఫ్ స్కిల్స్, 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ప్రోగ్రామ్ మనం బ్రహ్మాండంగా ఇస్తున్నాం. కాబట్టి దట్టు ప్రాక్టికల్స్ ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది మన దగ్గర. థియరీకి నేను ఇష్టపడను, యాజ్ ఏ చైర్మన్గా థియరీ నేను ఇష్టపడను. ప్రాక్టికల్ చేయించాలి. థియరీ చెప్పినంత కాలం పిల్లలు డెవలప్ కాలేరు. ప్రాక్టికల్స్ ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ నాలెడ్జ్ ఉండాలి, బాగా ఇండియా వాళ్ళు ఎక్కువ తిరగాలి, అప్పుడు నాలెడ్జ్ వస్తుంది. ఎక్కడ పోయి కూడా ఐ క్యాన్ సర్వైవ్ అనేసి మై లెగ్స్ అన్నట్టుగా ఉండాలి. సొంత కాలపై నిలబడాలంటూ చూసారా, ఎప్పుడు నిలబడతారంటే థియరీ చదివినప్పుడు నిలబడలేరు. ఎవరన్నా పోషించాలి, ఎవరన్నా జాబ్ ఇవ్వాలి. కానీ ఈరోజు మన దగ్గర 10 మందికి జాబ్ ఇచ్చే వ్యక్తిగా లైఫ్లో ఒక నేను బ్రహ్మాండ బ్రతకగలుగుతున్నాను అలాంటి కాన్ఫిడెంట్ లెవెల్ మనం అందిస్తూ ఉన్నామమ్మా. అందువల్ల ఏమాత్రం ఇబ్బంది లేదు. మన ఫోన్ నెంబర్ చెప్పినాను, మీరు దాన్ని రాసుకొని మీరు సంప్రదించండి. ఓకే సార్. సో 1 సిట్టింగ్లో ఇంటర్ పాస్ అయ్యి మీ దగ్గర డిగ్రీ చేసిన వాళ్ళకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్? ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పాను. 5 బెనిఫిట్స్ అని చెప్పేదా. 100% జాబ్ గ్యారంటీ వీళ్ళకు కూడా ఉంటుంది. వీళ్ళకి ఎందుకంటే 1 సిట్టింగ్ ఎగ్జామ్ పాస్ అయితే వాళ్ళకి రెగ్యులర్ డిగ్రీ చేసుకోవచ్చు కదా. రెండోది వచ్చేసరికి 6 సెమిస్టర్స్కి 6 సెక్టర్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుంది. 3 yearsకి 3 వాల్యూ అండ్ కోర్సెస్ ఉంటాయి. తర్వాత వచ్చేసరికి BC SC ST స్కాలర్షిప్ ఉంటుంది. తర్వాత ఫీజు మన దగ్గర ఇంట్రెస్ట్ లేకుండా ఫస్ట్ 6 months ఇంట్రెస్ట్ లేకుండా బ్యాంకు లోన్ ఇప్పిస్తున్నాము. అందులో హ్యాపీగా బ్యాంకు లోన్ ద్వారా మీరు వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా చదువుకోవచ్చు. జాబ్ గ్యారెంటీ కాబట్టి ఎవరైనా మన దగ్గర THM కోర్సు ఉంది. 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి 5 years కోర్సు, 10th క్లాస్ అయిపోయిన కూడా చూసుకుంటే MPC BPC MEC చదవలేము, చదవలేకపోతున్నాము కానీ జాబ్ గ్యారెంటీ రావాలి అనుకున్న వాళ్ళకి THM అంటే T అంటే టూరిజం, H అంటే హాస్పిటాలిటీ, M అంటే మేనేజ్మెంట్. టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేము కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. అది 2 years. అది అయిపోయిన వెంటనే BHM బ్యాచులర్ ఆఫ్ హార్టికల్చర్ కోర్స్ ఈ 5 years కూడా చేసుకుంటే బీటెక్ చదివిన వాళ్ళకన్నా CA చదివిన వాళ్ళకన్నా బ్రహ్మాండ ఇందాక చెప్పినాయి 10 lakhs, 30 lakhs, 60 lakhs 3 categories ఉంటారు స్టూడెంట్స్ నాలెడ్జ్ని బట్టి. బిలో ఎవరేజ్ స్టూడెంట్కి 10 lakhs, ఎవరేజ్ స్టూడెంట్స్కి 30 lakhs, క్లవర్ స్టూడెంట్స్కి 60 lakhs ప్యాకేజ్ ఉంది. అందువలన అది చదివితేనే లైఫ్ అంటే కాదు, లైఫ్లు చాలా ఉన్నాయి. పాత రోజులు కాదు పలానంగా MPC బీటెక్ జీవితం లేదు, BPC ఇంకా జీవితం లేదు, లేకపోతే MEC CA ఇవే చేసుకునే ప్రొఫెషనల్ అంతగానో ప్రొఫెషనల్ కోర్సు మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఆటోమేటిక్ కోర్సు ఉంది. వరల్డ్లోనే చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్, హ్యాపీగా చదువుకోవచ్చు. సో ఓకే సార్, BBA BCA BCom కంప్యూటర్స్ చేస్తే ఎలాంటి సెక్టర్లలో ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందంటారు? ఇప్పుడు మన దగ్గర ఈ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుతో పాటు BBA అందిస్తున్నాం, EDP, BComతో కూడా EDP ఇస్తున్నాం, BCతో కూడా EDP ఇస్తున్నాము. నేను చెప్పినట్లుగా ఈ 6 సెక్టర్స్ అవే కదా ఉంది. ఇంకా భూమిపైన ఆటోమొబైల్స్ రోడ్డు మీదకి వస్తే ఎన్ని కైండ్స్ ఆఫ్ వెహికల్స్ కనిపిస్తాయి. సెకండ్ సరికి ఏంటిది టెక్స్టైల్స్, ప్రతి వాళ్ళు బట్టలు వేసుకోవాల్సిందే. థర్డ్ సెక్టర్ ఏంటి మెడిసిన్స్, బాగాలేనందరూ మెడిసిన్స్ చేసుకోవాల్సిందే. ఫోర్త్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్, ప్రతి వాళ్ళు తినాల్సిందే. అంటే అన్ని రకాల ఇండస్ట్రీస్ ఎక్స్పోజ్ ఇస్తూ ఉన్నాం. ఫిఫ్త్ ఏంటి బ్యావరేజ్, ఏదో ఒకటి డ్రింక్ తాగాల్సిందే. సిక్స్త్ ఏంటి FMCG ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, అంటే సోప్స్ ఏంటి, పేస్ట్లు ఏంటి, ఇవన్నీ ఆయిల్ ఏంటి, ఇవన్నీ కన్జ్యూమర్ గుడ్స్ కింద వస్తాయి. ఇలాంటి నాలెడ్జ్ ఇస్తున్నాం అంటే ప్రతి వస్తువు ఇంట్లో ఉన్న రోడ్డు మీద ఉన్న ప్రతి వస్తువు మీద మన నాలెడ్జ్ వస్తుందంటే అదే కదా ఇంకా నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్. అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఎక్కడగా జాబ్ రాదు. జాబ్ నేను అంటున్నాను, మన ఇన్స్టిట్యూట్ చదివిన వాళ్ళకి 5 years ఎక్కువ జాబ్ చేయండి, 10 మంది జాబ్ ఇచ్చి వ్యక్తులు తయారవుతారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ కదా. లోన్ కూడా మనం ఇప్పిస్తుంటే లోన్ కూడా ఇప్పిస్తాం. నో సెక్యూరిటీ నో షూరిటీ లేకుండా కూడా మినిమం 10 to 20 lakhs ఇప్పిస్తాం. 5 పార్ట్నర్స్ కలుపుతాం. 5 to 20 lakhs 1 crore హ్యాపీగా పెట్టిస్తాము. అదే మన దగ్గర ఉన్న స్పెషాలిటీ అంతే. సో ఓకే సార్, అంటే మీ దగ్గర ఇంటర్ ఫెయిల్ అయినా 1 సిట్టింగ్లో ఎగ్జామ్ రాసి డిగ్రీ రాసి సో మంచి జాబ్స్ అండ్ ప్యాకేజ్ కూడా అందిస్తున్నారు. సో మీరు అంటే ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్గా మరియు అకాడమిక్ మేనేజ్మెంట్ గురుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల CEOలతో సత్సంబంధాలతో స్టూడెంట్స్కి అందరికీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కల్పిస్తూ ప్రముఖ కంపెనీలకు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా వ్యవహరిస్తూ అలాగే మీరు గడించిన పారిశ్రామిక విజ్ఞానం ద్వారా అనేక వేల మంది యువతి యువకులకు సరి అయిన దిశ నిర్దేశనం చేస్తూ యూత్కి మార్గదర్శకులుగా ఉండాలని కోరుకుంటూ మీకు మా హృదయపూర్వక
శుభాకాంక్షలు మీకు సార్. స్పెషల్ థ్యాంక్స్ అండి. Thank you very మరి much. ఫోన్ నెంబర్స్ మరి ఒకసారి చెప్తున్నాను. 9666365365, రెండోది 8367215215 గుర్తుపెట్టుకోండి. రండి, హ్యాపీగా మనం ధైర్యంగా ముందుకు వెళ్దాం. ఓకే సార్. సో ఇది ఇవాల్టి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.